ఈ కేటీఆర్ అనే వ్యక్తి గతంలో ఈయన పైన ఆరోపణలు వచ్చినాయి, డ్రగ్స్ తీసుకుంటాడు అని చెప్పేసి. ఏకంగా ఇప్పుడు ఇక్కడ ఇది మన మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి కూడా బాహటంగా ఆరోపణలు చేసిండు. గతంలో పిసిసి ఇక్కడ పిసిసిగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత రేవంత్ రెడ్డి, అదే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా డ్రగ్ టెస్ట్కు రా, వైట్ ఛాలెంజ్కి రా అంటే ఈ దొంగ రాలే. ఏమన్నాడు అప్పుడు ఒక ఆరోపణ చేసిండు. రేవంత్ రెడ్డి నిన్ను వ్యభిచారి అంట, అది వాస్తవమా అన్నాడు. అదే ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా వైట్ ఛాలెంజ్ ఇచ్చినప్పుడు నేను ఒకవేళ టెస్ట్ చేసుకుంటే నాకు ఒకవేళ నెగిటివ్ వస్తే నేను అప్పుడు నడి రోడ్డు మీద నేను తనను చెప్పుతో కొట్టచ్చా నేను అన్నట్టుగా ఇట్లా దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉండి ఒక రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉండి ఏంది దుర్మార్గం? ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది, నిజంగా ఈయన డ్రగ్స్ తీసుకుంటాడా ఏందని ఇంత విచక్షణ రహితంగా ఇంత అడ్డదుడ్డంగా మాట్లాడుతూ ఉంటే మరి నిజంగా ఆయనకు తెలంగాణ పోలీసులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సివి ఆనంద్ గారికి, ఇప్పుడు ఆ తెలంగాణ డ్రగ్ కంట్రోల్కి ఆయనే కదా అధిపతి, వీళ్ళని పట్టుకపోయింది. మొన్ననే మనకు దుబాయ్లో ఏదో మనకు డ్రగ్ కంట్రోల్ చేయడంలో తెలంగాణ స్టేట్ నెంబర్ 1 అని ఒక బిరుదు కూడా వచ్చింది కదా. ఈయనను పట్టుకపోయి ఒకసారి గొర్రగొర్ర గుంజుకపోయి ఆ బండ్లు వేసుకొని పోయి టెస్ట్ చేయండి. ఎందుకంటే విచ్చలవిడిగా అహంకారమా, లేకపోతే ఈ డ్రగ్స్ తీసుకున్న మత్తులనా, లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్సా, విత్రాల్ సిండ్రోమ్సా, మరి ఏందో కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు ఒకసారి మాట్లాడితే ఈ వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటాడా తీసుకోవడా అని మనకు అర్థమైపోతుంది. ఒక రాజకీయ నాయకుడైనా ఒక రాజకీయ పార్టీ మీద చేయాల్సినటువంటి విమర్శలైనా అనేది మనకు అర్థమైపోతుంది. నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది ఏం తప్పు జరగలేదు, అంత సత్యాన్ని జరిగింది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు ఏమన్నా ఎవరు పారిపోతే చూసినా మనం జాగ్రత్త పెట్టుకోవాల్సింది ఒకటి. చిన్నప్పుడే పెద్దలు చెప్పింది మనం నిజం అనేది అడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని తిరిగేస్తుంది. అట్లా ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ ఆ డౌట్ అయితే వాళ్ళ కూడా తిరిగారు. మెడిగడ్డ దగ్గర కూడా బాగుంది. లంగలు ఒక మాట మాట్లాడిండు, రెండోది బాంబు అనే పదం వాడిండు, వాళ్ళే కూడగొట్టిండు అంటున్నారు. అప్పుడు అధికారంలో వీళ్ళే కదా ఉన్నారు, ఎంపీకీలు వీళ్ళు. రెండోది ఇంకొక తీవ్రవాదిలాగా బాంబులనే మాట మాట్లాడతారు ఒక ప్రజాప్రతినిధి అయి ఉంది. ఇదేనా రాజ్యాంగం పట్ల, ప్రభుత్వం పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం? బాంబులు పెడతారా? బాంబులు పెడితే మరి ఎవరిని బీకపోయారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మెడిగడ్డ గుంగినప్పుడు మీరే కదా ఉన్నది. ఇంత అధ్వానంగా మాట్లాడతారా? తీవ్రవాది కన్నా అధ్వానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ అనుకుంటా నాకు తెలిసి. లుచ్చగాళ్ళట. ఎవరు లుచ్చగాళ్ళు? ఒక రాజకీయ పార్టీని పట్టుకొని లుచ్చగాళ్ళు అంటున్నారు. ఒక రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఒక రాజకీయ పార్టీ వాళ్ళను లుచ్చగాళ్ళు అంటున్నారు. ఏంటిది దుర్మార్గం? ఇది డ్రగ్స్ ఎఫెక్ట్ కాదా? ఇది ఇంత విచక్షణ రహితంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడడం అనేది సాధ్యమైన సాధారణ మానవునికి, ఒక రాజకీయ పార్టీ నాయకునికి, సాధారణ వ్యక్తికి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి మాటలు వస్తాయా? ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు, కాంగ్రెస్ చేసినటువంటి త్యాగాల వీళ్ళు ఎంత పదవుల కోసం, అధికారం కోసం తెలంగాణను అడ్డం పెట్టుకొని వీళ్ళు చేస్తూ ఉంటే, అదే తెలంగాణ ఇచ్చి ఇక్కడ తెలంగాణలో అక్కడ ఆంధ్రాలో అధికారం పోగొట్టుకున్నారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని ఒక చిన్న దళిత ముఖ్యమంత్రి అనేది రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకి మెజారిటీ సీట్లు వచ్చినాయి మొదటిసారి. ఎవడు అడ్డం వచ్చిండు? అదే తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇవ్వాలనుకున్నప్పుడు ఎన్ని ఇతర రాష్ట్రాలతోటి, ఆంధ్ర లాబింగ్ తోటి పార్లమెంట్లో ఏకంగా ఎన్నో దాడులు జరిగినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గకుండా వాళ్ళ గవర్నమెంట్ పోయినా పర్లే ఇవ్వాలనుకున్నారు. 2 రాష్ట్రాలలో పార్టీ తుడుచుకపోయినా కూడా వాళ్ళు ఆ త్యాగం చేసి ఇచ్చారు. నువ్వు చేసిన త్యాగం ఏంటి? నువ్వు ఇచ్చిన హామీ ఏంటిది? వాళ్ళు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తాము అన్నారు, బిల్లు పెట్టిళ్ళు. 2 రాష్ట్రాలలో పార్టీ ఓడిపోయినా వాళ్ళు ఇచ్చేసింది. కానీ నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్న హామీ మీద నువ్వు నిలబడ్డావా? దానికోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉండేనా? పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన అటువంటి పరిస్థితి ఉండేనా? అన్ని రాష్ట్రాల ఆమోదం తీసుకోవాల్సిన పరిస్థితి. కేవలం నీకు మెజారిటీ వచ్చింది, నీ చేతిలో పని అది. నీ పార్టీ అభ్యర్థిని ఒక దళిత ముఖ్యమంత్రిని పెట్టి ఇట్లాంటి త్యాగం కూడా చేయను. నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి స్థాయి అనేది, బీజేపీ పార్టీని విమర్శించేటువంటి స్థాయి అది. బీజేపీ పార్టీ ఒక జాతీయవాద దృక్పథంతో పనిచేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ.
నీదేం దృక్పథం? నువ్వు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నావు, నువ్వు జాతీయ పార్టీగా పెట్టుకున్నావే అధికార దాహానికి. నువ్వు బీజేపీ పార్టీ అనేటువంటి స్థాయి అనేది ఇంత దుర్మార్గమా? గుడ్డ ధైర్యమైన గులాబీ జెండా మనమే మళ్ళీ ఒక్కసారి ఎగిరేయాలని చెప్పి మీ అందరి కోరుతూ ఇగో చూడు అది ఇచ్చారు జై తెలంగాణ. కేసీఆర్ విచక్షణ రహితంగా ఇట్లా మాట్లాడడం అనేది కేవలం డ్రగ్స్ తీసుకున్నవానికే సాధ్యము. ఒక రాజకీయ పార్టీ నాయకుడై ఉండి ఒక రాజకీయ పార్టీలు ఇంత దుర్మార్గంగా మాట్లాడద్దు. రాజకీయాల్లో ఇది అసాధారణమైనటువంటి విషయం కాబట్టి నాకు కూడా డౌట్ వస్తా ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని సివి ఆనంద్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ మనిషిని పట్టుకుపోయి డ్రగ్ టెస్ట్ చేయండి. విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు ఒక తీవ్రవాది లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఈయనను పట్టుకొని పోయి టెస్టులు చేసి వాస్తవానికి ఈయన డ్రగ్స్ తీసుకుంటాడా లేదా అనేది ఈ తెలంగాణ సమాజానికి తెలియాలి. ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇంత దుర్మార్గంగా మాట్లాడే వ్యక్తిని రాజకీయంగా బహిష్కరించాలి. ఒక రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి, ఒక రాజకీయ పార్టీ నడిపించేటువంటి అర్హత లేదు ఈ వ్యక్తికి.